శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జనవరి 16 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే త్రయోదశి తిథి రాత్రి 10 గంటల 19 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత చతుర్దశి తిథి వచ్చింది. మూలా నక్షత్రం రోజంతా ఉంది. శుక్రవారం మూలా నక్షత్రంతో కలిసి వస్తే సిద్ధి యోగం ఉంటుంది. ఇది కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా అనుకూల ఫలితాలే వస్తాయి. ఇంకా అద్భుతమైన ఫలితాలు రావాలంటే కొద్దిగా పెరుగు, కొంచెం తేనె నోట్లో వేసుకొని పని మీద వెళ్ళండి. ఇంకా విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. ప్రయాణాలు విజయవంతమవుతాయి. కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు మకర రాశిలో శనింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి కళారంగంలో కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఈరోజు బలం ఎక్కువగా ఉంది. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో ఉన్న వాళ్ళకి అనుకూలత ఉంది. భార్యాభర్తల మధ్య గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి కూడా శుక్రుడి మిత్రక్షేత్ర స్థితి విశేషంగా యోగిస్తుంది. అలాగే మూలా నక్షత్రానికి అధిపతి అయిన కేతు సింహంలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అయినప్పటికీ అంతిమంగా వాటి నుంచి బయటపడగలుగుతారు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా మూలా నక్షత్రం ఉంది కాబట్టి కొత్త విద్యలు నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. కొత్తగా ఏవైనా విద్యలు నేర్చుకోవటానికి బలం ఉంది. అలాగే సీమంతం కార్యక్రమం చేసుకోవచ్చు, నామకరణం చేసుకోవచ్చు. వైద్యులను కలుసుకొని వైద్యుల సలహాలు, సూచనలు స్వీకరించడానికి కూడా ఈరోజు మూలా నక్షత్రం అనుకూలిస్తుంది. వైద్యశాలలు ప్రారంభించడానికి మూలా మంచిది. గ్రహదోషాలు జాతకంలో ఉన్నవాళ్ళు అరటి, పనస లాంటి చెట్లు నాటడానికి కూడా ఈరోజు చాలా మంచి రోజు. అంటే సంపూర్ణంగా గ్రహాలను ప్రసన్నం చేసుకోవటానికి ఈరోజు అరటి మొక్క కానీ, పనస మొక్క కానీ నాటితే చాలా మంచిది. అలాగే ఈరోజు మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా విశేషంగా అనుకూలించే రోజుగా చెప్పుకోవాలి. అలాగే తీర్థయాత్రలు చేయటానికి, పుణ్యక్షేత్ర సందర్శనం చేయటానికి కూడా మూలా నక్షత్రం అనుకూలిస్తుంది. శత్రువులను సమూలంగా నిర్మూలింపజేయటానికి చేసే అన్ని ప్రయత్నాలకు, శత్రువులను తిప్పికొట్టడానికి, శత్రువులను దెబ్బకొట్టడానికి చేసే అన్ని ప్రయత్నాలకు మూలా చాలా మంచి నక్షత్రం. అలాగే ఎదుటి వాళ్ళతో మన వైపు న్యాయం ఉంటే గొడవపడి విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు కూడా మూలా మంచి నక్షత్రం. తగాదాలు సెటిల్ చేసుకోవటానికి కూడా, అంటే చర్చల ద్వారా రాజీ కుదుర్చుకోవటానికి కూడా మూలా నక్షత్రం మంచిది. అలాగే కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించడానికి కూడా మూలా నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. కానీ ఈరోజు మేషరాశి వాళ్ళకి సామాన్యమైనటువంటి ధనలాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే అద్భుతమైన ధనలాభం ఉండదు, ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు ఉంటాయి. అయితే మేషరాశి వాళ్ళకి ఈరోజు కొద్దిగా పాపకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కాబట్టి చెడు ఆలోచనలు, చెడు భావాలు వస్తే వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసే మేషరాశి వాళ్ళకి ఈరోజు పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో కొన్ని గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఒత్తిడి ఉంటుంది, ఆ ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేయాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ కలహాలు ఏర్పడే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి. అలాగే వృధాగా ధనాన్ని ఖర్చు చేసే సూచనలు కూడా వృషభ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి డబ్బు ఖర్చు చేసే విషయంలో 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేయాలి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం ఉంది. అంటే బ్రహ్మాండమైనటువంటి రుచికరమైన భోజనాన్ని స్వీకరించే యోగము మిథున రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకుంటారు. కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. దాంపత్య సుఖం ఉంటుంది. దంపతుల మధ్య గొడవలు తొలగింపజేసుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ మిథున రాశి వాళ్ళకి ఈరోజు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు విద్యాభివృద్ధి ఏర్పడుతుంది. అంటే విద్యారంగంలో కొత్త పురోభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం సాధించగలుగుతారు. ధనవృద్ధి ఏర్పడుతుంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు కర్కాటక రాశి వాళ్ళకు అనుకూలిస్తాయి. అలాగే కుటుంబ పరంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల విభేదాభిప్రాయాలు తొలగిపోతాయి.
మీ కుటుంబానికి కూడా కర్కాటక రాశి వాళ్ళకి సమాజంలో గౌరవం పెరిగే సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొనే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని వ్యవహారాల్లో మాత్రం మానసిక ఆందోళన చోటు చేసుకుంటుంది. అటువంటప్పుడు ఆందోళన పక్కన పెట్టి మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ఒక్కొక్కసారి సింహరాశి వాళ్ళు ఈరోజు వృధా ఖర్చులు చేసే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేయాలి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృత్తిపరంగా ధనలాభం ఉంది. ఉద్యోగమైన వ్యాపారమైన రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారంలో మాత్రం కొన్ని వైరములు ఎదుర్కొంటారు. కాబట్టి వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు తప్పకుండా ఎదుటి వాళ్ళతో గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుతూ వ్యాపారంలో జాగ్రత్తగా ఉండటం అనేది ఈరోజు కన్యారాశి వాళ్ళకి చాలా అవసరము. లేకపోతే వ్యాపారంలో అనవసరమైనటువంటి గొడవలయ్యి మీ భాగస్వాములతో మీరు విడిపోయే సూచనలు కన్యారాశి వ్యాపారస్తులకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తస్మాత్ జాగ్రత్త. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా విద్యాభివృద్ధి ఏర్పడుతుంది. అంటే ఉన్నత విద్యలు నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలు తులారాశి వాళ్ళకు అనుకూలిస్తాయి. అలాగే ధనపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. కుటుంబ మర్యాద పెరుగుతుంది. కుటుంబంలో గౌరవ మర్యాదల వల్ల మీకు మంచి పేరు అనేది వస్తుంది. సాంఘికంగా కూడా మీ కుటుంబానికి ఎక్కువ పేరు తెచ్చుకునే యోగం తులారాశి వాళ్ళకు ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు స్త్రీల వల్ల సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. స్త్రీ మూలక ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అంటే వృశ్చిక రాశి పురుషులైనా వృశ్చిక రాశి స్త్రీలైనా ఇతర స్త్రీల వల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే ఈరోజు ధన వ్యయం కూడా వృశ్చిక రాశి వాళ్ళకు బాగా కనిపిస్తుంది. డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోండి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అధికారుల ఒత్తిడి ఏర్పడుతుంది. పై అధికారులు ఎక్కువగా వర్క్ ప్రెజర్ సృష్టిస్తూ ఉంటారు. అటువంటప్పుడు ప్రశాంతంగా ఉండి ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. అలాగే ఈరోజు అప్పులు తీర్చకపోవటం వల్ల కొన్ని సమస్యలు అనేవి ధనుస్సు రాశి వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. అటువంటి సమస్యలు ఎదుర్కొన్నప్పుడు ఆ సమస్యలకి మీ తెలివితేటలతో సమయస్ఫూర్తితో చక్కటి పరిష్కార మార్గాలు అన్వేషిస్తే ఆ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా మంచి పురోభివృద్ధి కనిపిస్తోంది. మీరు ఏ రంగంలో ఉద్యోగం చేస్తున్నా అందులో టాప్ పొజిషన్కి వెళ్ళటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ప్రతి పనిలో సుఖము శాంతి సౌఖ్యము మకర రాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే ఏ పని ప్రారంభించినా కొద్దిగా ప్రయత్నిస్తేనే ఆ పనిలో మంచి విజయాలను అందిపుచ్చుకునే యోగం మకర రాశి వాళ్ళకు ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు జీవిత భాగస్వామితో గొడవలయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు వ్యవహరించేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అలాగే ఈరోజు కుంభరాశి వాళ్ళు ధనలాభం పొందే సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా కుంభరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా మంచి పురోభివృద్ధి కనిపిస్తుంది. పోటీ పరీక్షల్లో బాగా రాణించగలుగుతారు. అలాగే ఉద్యోగ రంగంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. అంతేకాకుండా ప్రతి పనిలో సుఖము శాంతి సౌఖ్యము మీనరాశి వాళ్ళు పొందగలుగుతారు. కొద్దిగా ప్రయత్నిస్తేనే అన్ని పనుల్లో మంచి కార్యసిద్ధిని పొందగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే కనుమ పర్వదినం. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ కనుమ పర్వదిన శుభాకాంక్షలు. కనుమ సందర్భంగా సకల దేవతా స్వరూపమైన గోమాత అనుగ్రహము, ధర్మస్వరూపమైనటువంటి వృషభం ఎద్దు అనుగ్రహము మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ కలగాలని కోరుకుంటూ పరమేశ్వరుడి వాహనమైన నందీశ్వరుడి అనుగ్రహం ద్వారా ముక్కోటి దేవతలు కొలువై ఉండేటటువంటి గోమాత అనుగ్రహం ద్వారా సంవత్సరం మొత్తం సంపూర్ణంగా పాడి పంటలకు లోటు లేకుండా అష్టైశ్వర్యాలకు లోటు లేకుండా ఛానల్ ప్రేక్షకులందరూ ఉండాలని కోరుకుంటూ కనుమ సందర్భంగా 2 మంత్రాలు చదువుకుని బయటికి వెళితే అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది. మొదటి మంత్రం ఓం సురభ్యై నమః, రెండో మంత్రం ఓం నందీశ్వరాయ నమః. ఈ 2 మంత్రాలు కూడా ఒక్కొక్క మంత్రం 21 సార్లు చదువుకుని వెళ్ళాలి. ఓం సురభ్యై నమః, ఓం నందీశ్వరాయ నమః. ఈ 2 మంత్రాలు చదువుకుని వెళితే సకల దేవతా స్వరూపమైన గోమాత అనుగ్రహం వల్ల అలాగే ధర్మస్వరూపమైనటువంటి నందీశ్వరుడి అనుగ్రహం వల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు.
అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. శుక్రహోర ఉన్న సమయంలో గాజులు కానీ, పువ్వులు కానీ, పండ్లు కానీ కొనుక్కుంటే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా సులభంగా కలగటానికి శుక్రహోర సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటించడం, అలాగే శుక్రహోర ఉన్న సమయంలో తీర్థయాత్రలు చేయటం ద్వారా చక్కటి అనుకూల ఫలితాలు పొందవచ్చు. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకోండి, సమస్త శుభ ఫలితాలను అందిపుచ్చుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి పాటించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి ఏం చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణాలు చేయవచ్చో చేయకూడదో, ఒకవేళ ప్రయాణాలు చేస్తే ఎలాంటి పరిహారం పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.